హలో అండి. సో ఈ రోజు అయితే ఒక కేక్ ఆర్డర్ ఉందన్నమాట. అంటే నార్మల్గా ఆర్డర్ లెక్క కాదు, ఎప్పుడు నేను ఇంతకు ముందు కేక్ ఆర్డర్స్ తీసుకునేదాన్ని కదా విజయనగరంలోనే. అప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు నా దగ్గరే తీసుకునేవారనమాట. బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. అంటే ఇంతకు ముందు నేను వైజాగ్లో ఉండేటప్పుడు చాక్లెట్ కేక్ చెప్పారు. నేనైతే మెటీరియల్ మాత్రం ఓన్లీ చాక్లెట్ కేక్ మాత్రమే తెచ్చుకున్నాను. బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే తీసుకొని రాలేదు. సో బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోయినా మనం వెనీలా ఎసెన్స్తోనే, వెనీలా బేస్తోనే బటర్ స్కాచ్ కేక్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మనకి కేక్ ఆర్డర్ అయితే విత్ ఎగ్గే చెప్పారనమాట. ఎగ్లెస్ అయితే మిల్క్ మేడ్ కూడా తీసుకొని వచ్చాను. ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇంకా చేయలేదు, చేస్తే మాత్రం ఖచ్చితంగా రెసిపీని షేర్ చేస్తాను. మెజరింగ్ కప్స్ కూడా తెచ్చుకోలేదు, వెయింగ్ స్కేల్ కూడా తెచ్చుకోలేదు అనమాట. 2x హాఫ్ కేజీ కేక్ కాబట్టి 2xతో చేసుకుంటున్నాను. సో రెసిపీని చూపిస్తాను, మెజరింగ్ కప్స్ లేకుండా నేను ఎలా చేస్తున్నానని చెప్పి ఈరోజు వీడియోలో చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం టైం అనమాట. ఈవినింగ్ 4:30 to 5 o'clock ఆ టైంలో తీసుకుంటానని చెప్పారు. నేను వైజాగ్లో ఉన్నా సరే ఇదే టైంకి కేక్ స్టార్ట్ చేస్తాను. షుగర్ని అయితే పౌడర్ చేసుకున్నాను ఇక్కడ మిక్సీలో పెట్టేసి. ఇప్పుడు మైదా తీసుకోవాలి. అది మెజరింగ్ కప్స్ అంటే నార్మల్గా టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇదైతే 100 ml వరకు వాటర్ పడుతుంది అనమాట. 100 ml టీ గ్లాస్ ఉంటుంది. సో నార్మల్గా నేను 250 ml కప్ 240 ml కప్ యూస్ చేస్తాను కదా, దీంతో నేను యూస్ చేస్తాను ఈరోజు. ఈ కప్ మెజర్మెంట్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంది, కిందన కూడా స్ట్రైట్గా ఉంది, మెజర్మెంట్స్ ఈక్వల్గా వస్తాయని చెప్పి అయితే ఇది తీసుకుంటున్నాను. మిడిల్లో లైన్ ఉంది కదా, సో ఇక్కడ వరకు హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. సో ఈరోజు చూడండి, నాకు కొంచెం కొత్తగానే ఉంది. మెజరింగ్ కప్స్ ఇక్కడ ఉంటాయండి, నేను ఇక్కడికో సెట్ అక్కడికో సెట్ కొన్నాను. కాకపోతే ఇంక తెలిసిందే కదా, ఇల్లు అన్నాక ఒక్కొక్కసారి దొరికితే ఒకసారి దొరకవు. ఎంత ఎతికినా దొరకట్లేదు ఇక్కడ. ఇంకా బేస్లో బాక్స్లో అయితే మాత్రం నేను అప్పుడు బిజినెస్ చేసినప్పుడు ఎక్కువ తీసుకున్నాను కదా, అవి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇంకా తీసుకొని వెళ్ళలేదు, ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా అని చెప్పి అయితే ఇంకా ఇక్కడే వదిలేసాను అనమాట. సో ఇప్పుడు ప్రీ హీట్ పెట్టి అయితే 5 minutes అయిపోయింది. ఇంకా మీతో మాట్లాడుతూ ఒక 5 minutes అయిపోయింది. ఇప్పుడు కేక్ని బీట్ చేసేద్దాం. హలో ఎవరండి? నేను ఇక్కడ 5.5 inches టిన్ ఉంటుంది కదండి, అంటే 5.5 కూడా కాదు, దగ్గర దగ్గర 6 inches టిన్ ఇది. సో అదైతే యూజ్ చేస్తున్నాను. ఇది మీరు ఆల్రెడీ మా ఛానల్లో చూసే ఉంటారు. వైజాగ్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ టిన్లో అయితే బేక్ చేసుకుంటాను ఈరోజు. హాఫ్ కేజీ కేకే కదా, సో 2x తీసుకున్నాను. బేటర్ అయితే తెచ్చుకుంటానండి, ఎందుకంటే ఇంట్లో ఏమైనా కేక్స్ తినాలనిపించినా సరే ఇంకెందుకు బయట కొంటామని చెప్పి అయితే బేటర్ అయితే తిప్పుతూ ఉంటాను. సో మనం ఎలాగో ఓవెన్లో చెయ్యం కాబట్టి ఓవెన్ ఎలాగో లేదు. షుగర్ పౌడర్ మనము మెజరింగ్ కప్స్ లేవు కదా, సో దీంతోనే తీసుకుంటాం కాబట్టి 100 ml తోనే నేను 1 కప్ మాత్రమే తీసుకుంటాను. కేక్ బ్యాటర్ని బీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని కూడా గ్రీస్ చేసుకున్నానండి. అంటే నార్మల్గా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం మైదాతో గ్రీస్ చేసుకున్నాను. తర్వాత కేక్ బ్యాటర్ అంతటిని కూడా నా పక్కన కనిపిస్తుంది కదా, ఆ టిన్లో అయితే బేక్ చేసుకున్నానండి. సో మొత్తం వీడియో షూట్ చేశానండి, చెప్పాను కదా SD కార్డులోకి పోయిందని చెప్పి. సో ఇందులోకి డేటా ఎక్కువైపోయిందని చెప్పి SD కార్డులోకి షిఫ్ట్ చేశానమాట. సో అది మొత్తం కంప్లీట్గా పోయింది. ఇంకా తర్వాత సో అందుకని చెప్పి ఆ వీడియో అయితే అవ్వలేదు. ఆ రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, ఓన్లీ వెనీలా ఎసెన్స్ మాత్రమే యూజ్ చేశాను. నేను కెమెరామ్యాన్ అనమాట మా వినీకి, సో ఐ హెల్ప్ హర్. ఇక్కడ మనకి సెరెటెడ్ నైఫ్లు అవన్నీ అవైలబుల్గా ఇప్పుడు ఉండవు కాబట్టి ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్తోనే అడ్జస్ట్ అయిపోయి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే సెరెటెడ్ నైఫ్ లేదు కదా, ఇంట్లో నార్మల్గా టమాటోస్ కోసుకోవడానికి ఒక చాక్ ఉంటుంది కదండి, సో ఆ చాక్తోనే నేనైతే కట్ చేస్తున్నాను కేక్ని. సో చూడండి, కేక్ లేయర్స్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా స్పాంజీగా ఉంది.
సో మీలో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసేయండి. రెసిపీ అయితే ది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. నేను ఈరోజు తీసుకున్నాను కదా ఒక టీ గ్లాస్, ఆ టీ గ్లాస్ అయితే 100 ml అండి. సో అందుకని చెప్పి నేను ఆ టీ గ్లాస్ తీసుకున్నాను. 100 or 120 ml ఉంటుంది. సో అదనమాట. మనము కేక్ ఒకసారి చేసినా ఎప్పుడు చేసినా ఒకేలా వస్తుందండి, చాలా స్పాంజీగా వస్తుంది. ఇంకా భోజనం తిన్నాను ఇదనమాట. సో కేక్ లేయర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని పేస్ట్రీ అదే బటర్ స్కాచ్ కేక్ని అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే చలో. నేను ఫిల్లింగ్ వేసుకున్నవి అవేమీ తేలేదండి. బటర్ స్కాచ్ నట్స్, బటర్ స్కాచ్ క్రష్ అవి ఏం తేలేదనమాట. సో అందుకని చెప్పి ఇంట్లోనే క్యారమెల్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ నట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. సో మన ఛానల్లో బటర్ స్కాచ్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నట్స్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ప్రతిదీ నేను కరెక్ట్ క్వాంటిటీస్తో చెప్పాను. క్వాంటిటీస్ వీడియోస్లో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మెన్షన్ చేసే ఉంటాను. చాలామంది ఏం చెప్తున్నారంటే మెజర్మెంట్స్ అన్నీ కూడాను వీడియోలో మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. నేను వీడియోలో మెన్షన్ చేశానండి. అది కూడా ఎప్పటి నుంచి అంటే క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా అప్పటి నుంచి అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. నార్మల్గా మీకు ప్రతి వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, 1/2 kg కేక్ అయితే 200 ml మాత్రమే యూస్ చేస్తానని చెప్పి. సో ఇక్కడ నేను 1/2 kg కాకపోతే నేను ఒక 250 to 280 ml ఉంటుందండి కప్పు. అందులోని ఫుల్గా తీసుకోకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఒకవేళ అది సరిపోకపోతే మళ్ళీ బీట్ చేసుకుందామని, ఎందుకంటే అది ఒక్క కేకే కదా, ఒకవేళ క్రీమ్ ఉండిపోయినా సరే నాకు వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే మిగిలిపోతే మళ్ళీ నేను కొంచెం క్రీమ్ అయినా పడేయాలి కదండి. సో అందుకని చెప్పి ఇంకా క్రీమ్ అయితే ఎక్కువ బీట్ చేసుకోలేదు. ఉన్న క్రీమ్తోనే నేను అడ్జస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మ్యాక్సిమమ్ నేను విజయనగరంలో ఉన్న, వైజాగ్లో ఉన్న మా చెల్లి ఉన్నట్టయితే మాత్రం విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడం కానీ, కేక్ బ్యాటర్ని బీట్ చేయడం కానీ మా చెల్లికి చెప్తానమాట. ఎందుకంటే తనకు కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా. ఒకవేళ కేక్స్ ఎప్పుడైనా సరే చేద్దామన్నా సరే బీట్ చేయడంలో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడం అనేది. సో మా చెల్లికి కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది. అంటే న్యూ ఇయర్కి ఉండేది కదా, న్యూ ఇయర్కి కొంచెం కేక్స్ ఎక్కువ రావడం వల్ల విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడంలో కొంచెం తను హెల్ప్ చేసిందనమాట. అప్పుడు బాగా అర్థమైంది ఏ టైంకి బీట్ చేయాలి, నెక్స్ట్ స్పీడ్, అదంతా కూడా బాగా అర్థమైంది అనమాట మా చెల్లికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 3 లేయర్స్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నాను. క్రీమ్ వేసేసి బటర్ స్కాచ్ సాస్ని ఫిల్ చేస్తున్నాను, బటర్ స్కాచ్ నట్స్ని కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. కొంతమంది అడుగుతున్నారు కదా, ఈ షుగర్ సిరప్కి క్వాంటిటీ చెప్పండి, మెజర్మెంట్స్ చెప్పండి అని చెప్పి. షుగర్ సిరప్కి అయితే మాత్రం సపరేట్గా ఈ క్వాంటిటీలో తీసుకోండి అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరైతే అస్సలు నమ్మద్దు, అలా అయితే అసలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా సరే మీకు సరిపోదు అనమాట. కొన్నిసార్లు సరిపోతుంది, కొన్నిసార్లు ఎక్కువైపోతుంది, కొన్నిసార్లు తక్కువ అయిపోతుంది అనమాట. అది దేనిలో డిపెండ్ అయి ఉంటుందంటే కేక్ స్పాంజీగా బేక్ అయిందా లేదా అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి కేక్ అనేది స్పాంజీగా బేక్ అయినట్టయితే వాటర్ కొంచెం ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే కేక్ అసలు బేక్ అవ్వలేదు అనుకోండి, స్పాంజీగా బేక్ అవ్వకపోయినా లేదా అంటే ఏదో ఒక ప్రాబ్లం మైదా వల్ల కానీ, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోవడం వల్ల కానీ నీట్గా బేక్ అవ్వలేదు అనుకోండి, కొంచెం హార్డ్గా వస్తే కేక్ కొంచెం హార్డ్గా ఉన్నా సరే వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకోదు. అప్పుడు మీకు కొంచెం తడిగానే ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే వాటర్ అబ్జార్బ్ చేసుకోదు అనమాట. సో అందుకని చెప్పి మనకి కేక్ని బాగా ఫస్ట్ బీట్ చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత, బీట్ అయిన తర్వాత షుగర్ సిరప్ వేసుకున్నట్టయితే మనకి బాగా అబ్జార్బ్ చేసుకొని సరిపోతుంది అనమాట. అది కూడా మనకి వాటర్ అనేది ఇంత క్వాంటిటీ సరిపోయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనకి చాలా వీడియోస్లో చెప్పాను నేను. షుగర్ సిరప్ వేసిన తర్వాత ఏదైనా ఒక ఫింగర్ పెట్టి చూసినట్టయితే ఎక్సెస్ వాటర్ బయటికి రాకుండా జస్ట్ తడిగా ఉన్నట్టయితే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది సరిపోయింది అని అర్థం. అండ్ నెక్స్ట్ మనకి షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జస్ట్ నార్మల్ సింపుల్ వాటర్ తీసుకుంటారు, ఏమి హీట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మన డ్రింకింగ్ వాటర్ తీసుకున్న తర్వాత అందులో షుగర్ పౌడర్ కానీ నార్మల్ షుగర్ కానీ వేసుకుంటారనమాట. అది కూడా ఎంత క్వాంటిటీ మీకు కొంచెం స్వీట్గా అనిపించాలి. అది ఇంత క్వాంటిటీ అనేమి ఉండదండి. చాలామంది కొంచెం తక్కువ షుగర్ వేయమంటారు, కాకపోతే మీకు కేక్లోని షుగర్ ఎక్కువగా కావాలి, స్వీట్గా ఉండాలి అని అనుకోండి, కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటారనమాట. మరి చాలా స్వీట్గా ఉండకూడదు వాటర్ అనేది, కొంచెం సెమీ స్వీట్ ఉండాలన్నమాట. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, కాకపోతే కొంచెం స్వీట్గా ఉంది అని అనిపించాలన్నమాట. సో అప్పుడు మనకి షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టే. షుగర్ అనేది బాగా కరిగిపోవాలి. షుగర్ గ్రాన్యూల్స్ అనేవి మనం కేక్లో వేయకూడదు, తిన్నప్పుడు బాగోదు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్ గురించి అయిపోయింది కదా, ఇక్కడ నేను కేక్ మీద క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నానండి. కొంచెం క్రమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా కేక్కి, మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్లోని అనీవెన్గా క్రమ్స్ అనేవి బయటకు కనిపించకుండా ఉండడానికి క్రమ్ కోట్ చేసుకుంటున్నాను నేను. ఈరోజు కేక్లో అయితే నోజిల్ లేదు నా దగ్గర, ఇంకా స్క్రాపర్ కూడా లేదు. మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, నేను ప్రతి వీడియోలో స్క్రాపర్ లేకుండా కేక్ ఫినిషింగ్ అయితే అస్సలు చేయను. టర్న్ టేబుల్ ఒకటి ఉందండి, టర్న్ టేబుల్ ఇంకా ప్యాలెట్ నైఫ్, ఈ సిలికాన్ స్పాచులా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను అప్పుడు ఇక్కడ బిజినెస్ చేసినప్పుడు టర్న్ టేబుల్ కూడా తీసేసుకున్నాను ఇక్కడ, అది అంటే కొంచెం బరువుగా ఉంటుంది కదా, ఇంకా మొయ్యలేక ఇక్కడ ఒకటి తీసుకున్నాను. ప్యాలెట్ నైఫ్ అంటే సెట్ ఆఫ్ 2 ఒకేసారి తీసేసుకున్నాను అమెజాన్లోని. సో అవి ఇక్కడ ఉన్నాయి. స్క్రాపర్స్ ఇవన్నీ అయితే మాత్రం ఉంచట్లేదు అనమాట. ఎప్పుడైనా కేక్ పని మీద వచ్చినట్టయితే మాత్రం తెచ్చుకుంటున్నాను. ఈసారి కేక్ పని మీదే వచ్చాను, కాకపోతే స్క్రాపర్ మర్చిపోయాను అనమాట, నోజిల్ కూడా మర్చిపోయాను. ఆ రెండు లేకుండా ఈరోజు ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఎప్పటిలాగే ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నానండి కేక్ చుట్టూ కూడాను. ప్యాలెట్ నైఫ్తో కేక్ చుట్టూ కూడా క్రీమ్ని అప్లై చేసేసుకున్న తర్వాత స్క్రాపర్లా నేను ఈ వీడియోలో ఏం యూస్ చేస్తున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఎస్ అండి, అది మన ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. మీ దగ్గర ఇప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ లేనట్టయితే ఈ ప్లేయింగ్ కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అదే మీ దగ్గర ప్యాలెట్ నైఫ్ లేనట్టయితే మన దగ్గర ఐరన్ స్కేల్ ఉంటుంది కదా, ఐరన్ స్కేల్ని కూడా ప్యాలెట్ నైఫ్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ 2 టిప్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బిగినర్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక 2 ఐటమ్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అది నేను ఇంతకు ముందు వీడియోస్లోనే షేర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదనమాట, గుర్తొచ్చేది కాదు. ఎందుకంటే ఆ టైంలో స్క్రాపర్ యూస్ చేసేదాన్ని, లేదంటే ప్యాలెట్ నైఫ్ త్వరగా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయాలని చెప్పి అయితే అలా చెప్పేదాన్ని. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎలా అయినా ఇదే యూస్ చేశాను కదా, ఇంక ఇదే చెప్పాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేను స్క్రాపర్ తీసుకున్న వెంటనే బోర్డ్ని అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కేక్ అయితే షేప్ అవుట్లో ఉంది. సో స్ట్రైట్గా తీసుకోవడానికి అని చెప్పి ప్యాలెట్ నైఫ్తోనే నేను స్ట్రైట్గా తెచ్చుకున్నాను అనమాట. 90 డిగ్రీస్లో పెట్టుకోవాలని చెప్పాను కదా ప్యాలెట్ నైఫ్ని, అలా పెట్టేసి నేను స్క్రాప్ చేశాను. తర్వాత ఈ ప్లేయింగ్ కార్డ్తో కూడా స్క్రాప్ చేసుకున్నానండి, బాగా వచ్చింది ఫినిషింగ్. మీరు చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు. కొంతమంది కేక్ మాస్టర్స్ ఏంటంటే ఈ ప్లేయింగ్ కార్డ్సే యూజ్ చేస్తారు. నేను ఇంతకు ముందు అనుకున్నాను ఒకసారి యూజ్ చేద్దామని చెప్పి, సర్లే ఇంకా స్క్రాపర్ ఉంది కదా, ఇంకా దాంతో వాడడం కుదరలేదనమాట. సో ఈరోజు ఎలాగైనా వాడాల్సి వచ్చింది. సో స్క్రాపర్ ఎలా అయితే యూజ్ అవుతుందో సేమ్ అలానే యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లేయింగ్ కార్డ్ కూడాను. ఇంకా మన దగ్గర ఎక్కువ కూడా తేలుతూ ఉంటాయి, ఎందుకంటే ఆడుతూ ఉంటాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సైడ్స్కి స్క్రాప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ని అయితే నేను ప్యాలెట్ నైఫ్తో తీసేసుకొని కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి కాసేపు. ఆ తర్వాత నోజిల్ లేదు కదా, ఇంకా నోజిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. సేమ్ నేను ఏ ప్లేయింగ్ కార్డ్ అయితే యూస్ చేశానో అదే ప్లేయింగ్ కార్డ్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి ప్లాస్టర్ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత టిప్ అనేది మనము సిజర్తో కట్ చేసుకున్నాను అనమాట నేను. అంటే ఈ షేప్లోనే రావాలి ఆ షేప్లోనే రావాలని కాదు, జస్ట్ నార్మల్గా జిగ్జాగ్ ప్యాటర్న్లో కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత క్రీమ్ ఫిల్ చేసుకొని డిజైన్ వేస్తే భలే వచ్చిందనమాట. నోజిల్ కూడా సరిపోతూ అంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, రోజెట్ వచ్చింది, బార్డర్ డిజైన్ కూడా వచ్చిందనమాట. సో ఈరోజు కేక్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి, నాకైతే బాగా నచ్చింది. అసలు నోజిల్ లేకుండా పైపింగ్ బ్యాగ్స్ కూడా ఒక 2 దొరికాయి అనమాట. సో వాటిని క్లీన్ చేసుకొని ఇప్పుడు మన ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో దాంతో నోజిల్ ప్రిపేర్ చేశాను. సో చూసారు కదండి. సో ఇలా అయితే ఇంతకు ముందు కేక్ అయితే చేశానండి, అది కూడా ఏ షేపు సింగిల్ నెంబర్ 1 ఫస్ట్ మంత్ బర్త్డేకి ఒక కేక్ చేశానండి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు చూసేయండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. సో కస్టమర్ నార్మల్గా తినడానికి ఆర్డర్ అయితే పెట్టారండి. సో అందుకని చెప్పి ఎక్కువగా కలర్స్ యాడ్ చేయకుండా డిజైన్ ఏం వేయట్లేదు. ఎందుకు అంటే మన దగ్గర ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో వాటితోనే కేక్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫిల్లింగ్ అయితే నేను బటర్ స్కాచ్ సాస్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇలా నోజిల్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా అని అనిపించింది అనమాట. ఇంకా క్రీమ్ ఉన్నట్టయితే హాఫ్ పార్ట్ వరకు నేను ఆ రోజెట్ డిజైన్ వేసేదాన్ని, కాకపోతే క్రీమ్ ఎక్కువగా లేదనమాట. సో అందుకని చెప్పి ఓన్లీ ట్రయాంగిల్ షేప్లో మాత్రమే వేశాను. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి, వాళ్ళకి ఆర్డర్ కోసం కేక్ని ప్రిపేర్ చేశాను కదా, వెనీలా కేక్ని. సో అది చూసి స్మెల్ చూసి తినాలనిపించిందంట మా చెల్లికి. సో ఎలాగో ఇంట్లో అందరం ఉన్నాం కదా, తిందామని అయితే ఇంట్లోనికి కూడా టీ టైం కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ అవే మెజర్మెంట్స్, కాకపోతే 3x తీసుకున్నాను, అదే గ్లాస్తో 2 కప్స్ తీసుకున్నాను అనమాట.
1 కప్తో 1/2 kg ప్రిపేర్ అయ్యింది కదా, అదే 2 కప్స్ తీసుకుంటే అంటే 1/2 kg బేస్ ప్రిపేర్ అవుతుంది. ఇందాక మనము 1/2 కిలో బేస్ని ప్రిపేర్ చేసాం ఆ కేక్కి. సో ఈ కేక్ బ్యాటర్ అయితే మా చెల్లి మిక్స్ చేసింది. తర్వాత టిన్లోకి బ్యాటర్ షిఫ్ట్ చేసిన తర్వాత 2 times ట్యాప్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తుంది అనమాట. సో అది ఆల్రెడీ ప్రీ హీట్లోనే ఉంది కదా, సో అదే కుక్కర్లో పెట్టేయమని చెప్పాను అనమాట. లేదు అంటే మళ్ళీ ప్రీ హీట్ చేయాలి, అదంతా కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి పనిలో పని అయిపోతుందని చెప్పి అయితే ఇలా పెట్టేయమని చెప్పాను. సో ఈ కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చిందండి. మీలో ఎవరైనా మన ఛానల్లో టీ టైం కేక్ని ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఆ రోజు అయితే తినలేదు, మేము ఆ రోజు ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, ఇంకా ఈ కేక్ అయితే ఇలా ప్రిపేర్ అయ్యిందనమాట. చాలా 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 టేస్టీగా ఉందండి. అసలు కేక్ అయితే ఇంకా 2 daysలో కంప్లీట్ అయిపోయిందనమాట. అస్సలు మిగల్లేదు, చాలా బాగా బేక్ అయింది. అంటే ఒక 50 minutes వరకు బేక్ అయిందండి. టైం కొంచెం పట్టింది, చాలా బాగా బేక్ అయింది, చాలా స్పాంజీగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఎగ్ స్మెల్ అయితే అస్సలు లేదనమాట. సో ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.